ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS ను కూల్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రెడీ అయింది. భూమి ఉపరితలానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కూల్చేందుకు ఒప్పందం చేసుకుంది. అసలు ఏమైంది, ఎందుకు కూల్చనుంది, నెక్స్ట్ ఏంటి, లెట్స్ వాచ్. లో స్టార్ట్ అయిన ఈ ISS జీవితకాలం పూర్తి కానున్న క్రమంలో దాన్ని తొలగించాలని నాసా నిర్ణయించింది. గత 26 ఏళ్లుగా ఎన్నో అంతరిక్ష యాత్రలకు ఉపయోగపడిన ఈ ISS జీవితకాలం 2030తో పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ఈలోపు ISS ను విచ్ఛిన్నం చేసి అక్కడి నుంచి తొలగించాలని భావిస్తోంది. ఇక ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూల్చేసి తొలగించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు నాసా కాంట్రాక్ట్ ఇచ్చింది. $843 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 7,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ISS తొలి భాగాన్ని 1998లో ప్రారంభించగా ఆ తర్వాత దశల వారీగా విస్తరించారు. మానవ నిర్మిత ఉపగ్రహమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మనుషులు నివాసం ఉండేలా అన్ని ఏర్పాట్లుంటాయి. ఇది 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. ఇందులో 5 రూమ్లున్నాయి. ఇప్పటి వరకు 19 దేశాలకు చెందిన వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు ISS ను సందర్శించగా వారిలో అత్యధికంగా అమెరికా నుంచి వెళ్లిన వారే ఉండటం గమనార్హం. భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో ఈ ISS తిరుగుతూ ఉంటుంది. ఈ ISS ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి 93 నిమిషాల సమయం పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా దేశాలు ఈ ISS ను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఎంతో మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఈ ISS లో పరిశోధనలు చేస్తూ ఉంటారు. మరోవైపు 2030లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలన్నీ కక్ష నుంచి వేరు చేయనున్నాయి. ఆ తర్వాత ISS ను సముద్రంలో పడేయనున్నారు. దానికోసం జనసాంద్రత లేని ప్రదేశాలను వెతుకుతున్నట్లు నాసా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ISS ను కూల్చివేసే ప్రక్రియలో మొదట ఫుట్బాల్ మైదానం అంత పరిణామంలో ఉండే ఈ రీసెర్చ్ ల్యాబ్ ను 2030 మధ్యలో మెల్లిగా కిందికి తీసుకురానున్నారు. ఆ తర్వాత అందులోని సామాన్లతో వ్యోమగాములు భూమి మీదకు దిగుతారు. ఆ తర్వాత స్పేస్ ఎక్స్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న US డిఆర్బిట్ వెహికల్ ISS ను భూ వాతావరణంలోకి తీసుకొస్తుంది. ఆ తర్వాత అంతరిక్ష కేంద్రం కాలిపోనుండగా వాటి శకలాలను స్పేస్ ఎక్స్ సంస్థ సముద్రంలో పడేయనుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.